ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసినా ఎవరికి అర్థం కాలేదు. ఆ అన్ని అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకొని ఒక మాట చెప్పిందండి. మీరు ఒక కట్టుకథ అల్లుకొని దానికి తగ్గట్టుగా పాత్రలను వెతుక్కున్నారు. దానికోసం కొత్త చట్టాలు ఏవైతే స్ట్రిక్ట్ చట్టాలు వచ్చాయో వాటిని వాడుకున్నారు అని చెప్తూ దేశ చరిత్ర Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. చరిత్రలో మొదటిసారి కోర్టు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీదనే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ వేసింది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేసింది. అంటే ఎంత సీరియస్గా కోర్టు వాటిని పరిగణించిందని చూడొచ్చు. సరే, ఇక అందులో కూడా మేము కింద పడ్డ పై చేయి మాదే అనేటటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇది సాంకేతిక విజయం అది అని చెప్తున్నారు. సో లీగల్గా మా ఫైట్ కంటిన్యూ అవుతుంది, కానీ ఇవాళ నైతికంగా విజయం మాత్రం నేను సాధించానని నేను నమ్ముతాను. మీరు నిజంగా తిహార్ జైల్లో ఇబ్బంది పడి అవసరమా ఇదంతా, ఈ రాజకీయాలు అవసరమా, ఈ రాజకీయాల కారణంగానే కదా ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నాను అనిపించిందా మీకు? లేదండి, అట్లేం అనిపించలేదు. తిహార్ జైల్లో ఉన్నప్పుడు పడ్డ ఇబ్బందుల మాట వాస్తవమే, బాధ అనిపించిన మాట వాస్తవమే. కానీ బయటకు వచ్చిన తర్వాత మా సొంత పార్టీ అనుకున్న బీఆర్ఎస్ నాయకుల వ్యవహార శైలి అది బాగా బాధపెట్టింది. వచ్చారు కదా, చాలా మంది వచ్చారు కదా మీకోసం. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, చాలా మంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా వచ్చారు. అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు క్రాంతి గారు ఒక్కటి ఏమిటంటే ఈ సంఘటన మొత్తం మీ అందరికేమో జస్ట్ అట్లా ఒక హాట్ న్యూస్ ఐటమ్ లాగా గుర్తుంటుంది, కానీ అనుభవించిందని నేను కదా. 2022 మార్చి నుండి మొదలు పెడితే ఇప్పుడు ఆల్మోస్ట్ 2026 మార్చ్, 4 సంవత్సరాలు నరకయాతన పడ్డా నాకు అర్థమవుతుంది. ఈ 4 సంవత్సరాలు ఏం జరిగిందన్నది ఎవరికి గుర్తుండదు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చేళ్ళారు కదా అన్నది ఒకటి అందరికి గుర్తుంది. ఈ 4 సంవత్సరాల్లో విచారణ ఎదుర్కొనే ముందు కావచ్చు, ప్రతి నిత్యం ఎదుర్కొనే అవహేళన కావచ్చు, రాజకీయంగా జరిగినటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు కావచ్చు, పర్సనల్గా నా ఫ్యామిలీ లైఫ్ని టార్గెట్ చేస్తూ సాగినటువంటి దాడి కావచ్చు, యాజ్ అ ఉమెన్ నేను పడ్డ క్షోభ కావచ్చు, ఎవరికి గుర్తులేదు. ఆ టైంలో ఎక్కడ కూడా మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేను. ఈ 4 ఇయర్స్లో అవన్నీ పక్కన పెడతాను. నేను ఉల్టా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు హోంవర్క్ చేయండి. నేను జైలుకి వెళ్ళేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు ఎవరన్నా ఒక్కరన్నా ప్రెస్ మీట్ పెట్టి లేదు మా నాయకురాలు అమ్మాయి దీనికి సంబంధం లేదు అని అన్నారు? కేసీఆర్ గారు అన్నారు కదా. ఎప్పుడు 3 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు నేను జైలుకి వెళ్ళిన తర్వాత చెప్పారు ఆ మాట. సో ఆ 3.5 సంవత్సరాలు నన్ను ఎన్ని రకాలుగా వేధిస్తున్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నా, మీడియా అందరు కూడా మాట్లాడుతున్నా, అసలు కనీసం ఒకసారి కూడా పాలిటిక్స్ పక్కన పెడతా ఒక కూతురుగా మీరు జైలుకు పోవాలని అయితే కేసీఆర్ గారు అనుకోని ఉండరు కదా. నేనేమంటున్నా బ్రదర్, పాలిటిక్స్లోనే ఉన్నాం, పొలిటికల్ అరెస్టే జరిగింది, ఇక బియాండ్ పాలిటిక్స్ అంటూ ఉండదు. పొలిటికల్ అరెస్టే జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇవాళ మా కుటుంబం అనే కాదు ప్రతి చోట టార్గెట్ చేశారు. అంటే మీరు జైలుకు పోతారు అని చెప్పేసి కేసీఆర్ గారికి అవగాహన ఉంది అని అంటారు మీరు. దట్ ఈస్ ఓకే. అది ఆయనకు తెలిసిన నాయకుడు కాబట్టి, పాలిటిక్స్ అర్థమవుతుంది కాబట్టి ఆయనకు అవగాహన ఉండడం ఓకే. అరెస్టు రాజకీయంగా నా కోసం అరెస్ట్ నేను చేస్తున్నారని అన్నమాట కూడా ఓకే, త్యాగం చేస్తాం. కానీ ఎవరి కోసం త్యాగం చేసినామో వాళ్ళే గుర్తించకపోతే, వాళ్ళే గౌరవించకపోతే చేసిన త్యాగానికి అర్థమైంది చెప్పండి. ఇలా నేను ఎందుకున్నా బ్రదర్ జైల్లో 5.5 months. కేసీఆర్ గారు చెప్పినట్టే లేట్గా చెప్పినా ఎప్పుడు చెప్పినా ఆయన ఏం చేయలేక నన్ను అరెస్ట్ చేశారు. మరి అట్లాంటప్పుడు పార్టీ ఎంత కాపాడుకోవాలి, నన్ను ఎన్ని రకాలుగా నన్ను దగ్గరుండి ఆ 3 years కూడా బయట నుంచి వస్తున్న దాడిని తట్టుకోవడానికి నాకు హెల్ప్ చేయాలి. ఎక్కడ చేసారు మీరు ఒకసారి ఆలోచించండి. నన్ను అరెస్ట్ అయిన నేను జైల్లో ఉన్నంత వరకు కూడా పెద్ద నాయకులు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలే. దట్ ఈస్ మై ఫండమెంటల్ కంప్లైంట్. అంటే కేవలం మీరు అరెస్ట్ క్రమంలో మీతో పార్టీ లేదన్న ఉద్దేశంతో మీరు పార్టీ నాయకుల్ని విభేదించారు, అంతేనా? అట్లా కాదు, ఇది ఒక కోణం. నేను సఫర్ అవుతున్నంతలో వాళ్ళు ఎక్కడ మద్దతు ఇవ్వకపోవడం అన్నది ఒక కోణం. సరే, లక్కీగా నా పక్షాన న్యాయం ఉంది, సత్యం ఉంది కాబట్టి ఇవాళ క్లీన్ చీట్ వచ్చింది. రెండవ కోణం ఏంటంటే, ఎప్పుడైతే నేను జైలు నుండి బయటకు వచ్చానో నేను నా పని నేను చేసుకుంటే, ఎందుకంటే మచ్చపడ్డది నా మీద, నేను తుడుచుకోవాల్సింది నేనే కాబట్టి ప్రజల్లోకి ప్రజా సమస్యలతో నేను ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రతినిత్యం ఇగ్నోర్ చేస్తూ వచ్చింది పార్టీ. ఆ తర్వాత పార్టీలో కొందరు నాయకులు ప్రత్యేకంగా కుట్రలు చేస్తూ వచ్చారు. వారు అట్లా కుట్రలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా నేను బహిర్గతంగా చెప్పినా సరే, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కనీసం ఒక లేడీ ఎమ్మెల్సీ మాట్లాడితే కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. సో ఎక్కడ కూడా సపోర్ట్ లేదు. అయినా నేను బీఆర్ఎస్ కండువా వేసుకునే పనిచేశాను, అయినా నేను కార్యకర్తల కోసం పనిచేశాను. ఒక మాట బ్రదర్, ఇప్పుడు నేను కనుక ఒక్క సెకండ్ నా స్వార్థం ఆలోచించుకొని ఉంటే
ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అసలు. ఎందుకోసం ఆ రోజు జైలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో మర్జర్ చేస్తామనే కదా ఆఫర్ తీసుకొచ్చారు. నేను నో చెప్పాను, నేను స్ట్రాంగ్ ఉన్నాను, అవసరమే లేదు, మనం ఫైట్ చేద్దామని చెప్పాను. ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుల దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఒక్క సెకండ్ నేను స్వార్థంగా ఆలోచించుంటే ఇలా బీఆర్ఎస్ ఉండేది కాదు. నా కోసం బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలని ఇందాక అన్నారు. ఇప్పుడు మీరు చేయడానికి కూడా రెడీ అయ్యారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అంటే త్యాగమే కదా. అరెస్ట్ అయిపోయి ఆల్రెడీ ఒక ఆడబిడ్డగా ఎన్నడూ జీవితంలో ఎవరు కోరుకుంది ఏంటి, అసలు జైలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని ఎవరు అనుకోరు. ఆల్రెడీ నేను అరెస్ట్ అయిపోయినా. ఎక్కడయ్యాను? తిహార్ జైల్లో. ఎప్పుడు వస్తామో తెలియదు. ఇంక అప్పుడేముంది చేసేది? ఆ 4 ఏళ్ళు నన్ను అరెస్ట్ చేసే లేలే ఒక్క సెకండ్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నా లైఫ్లో. సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు కేజ్రీవాల్ గారిది కంపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీలో సిసోడియా గారిని అరెస్ట్ చేస్తుంటే పెద్ద నాయకులు స్టార్టింగ్ ఫ్రమ్ వాళ్ళ సీఎంతో సహా అందరూ కూర్చొని అన్యాయంగా కేసు పెడుతున్నారు, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా అరే ఏమో వీళ్ళని ఎందుకు ఇంత సతాయిస్తున్నారు అనే కాడికి వచ్చింది. మన దగ్గరేమో 3 సంవత్సరాలు అందరూ మౌనంగా ఉండేసరికి ఏమో నిజంగా తప్పు చేసిందేమో అందుకే ఎవరు మాట్లాడట్లేదు, మరి వాళ్ళ ఫాదర్ అన్న మాట్లాడాలి కదా, బ్రదర్ అన్న మాట్లాడాలి కదా.